సో ఇంజన్ లోపల ఇది ఉంది కదా, దీని క్లచ్ ప్లేట్ రబ్బర్లు అయితే పోయినాయి అంట మనకి. అండి ఇవే ప్రాబ్లమ్స్ కనుక షోరూమ్లో కనుక చేస్తే నాకు 10,000కి బిల్ అయితే తక్కువ అయితే కాదు. ఇంకో అప్డేట్ కూడా ఇవ్వాలి మీకు. యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఆల్మోస్ట్ 1,40,000 తిరిగిందేమో. 1,39,120. ఒక ట్రిప్ వెళ్తున్నాం, మళ్ళీ ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ సర్వీసింగ్ కాగానే మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళాలి. బ్యాక్ టైర్ మనము కాశీకి వెళ్ళేటప్పుడే కొత్త టైర్ అయితే వేయించుకొని వెళ్ళాం కదా. సో ఈ టైర్ కూడా ఏందేమో గాలి అయితే వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, డ్రమ్ రబ్బర్, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్తో పాటే స్పార్క్ ప్లగ్ కూడా వచ్చింది. అందరికీ అందరు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే సర్వీసింగ్కి అయితే ఎనీకైతే వెళ్తున్నాము. ఇంటి నుంచి వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది. ఇప్పుడు వరకు అయితే బండి అయితే సర్వీసింగ్ చేయలేదు. నేను మ్యాక్స్ ఎప్పుడు వచ్చినా సరే ఒక ట్రిప్కి వెళ్ళిందంటే ఆ ట్రిప్ నుంచి రాగానే వెంటనే ఫస్ట్ అయితే బండి అయితే సర్వీసింగ్ చేయించేస్తా. బట్ ఈసారి కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ట్రిప్ నుంచి వచ్చినాక వెంటనే మళ్ళీ అరుణాచలం వెళ్ళినాం. అరుణాచలం నుంచి వచ్చినాక అసలు టైం దొరకలేదు. ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మనీ కూడా సెట్ అయితే అవ్వలేదు. వెళ్ళి మొత్తం బండిని అయితే A to Z అయితే సర్వీసింగ్ చేయించేద్దాం. మళ్ళీ కొత్త బండి ఎలా అయితే ఉంటుందో అలా బయటకి అయితే తీసుకొని వద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ కనుక చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. రెగ్యులర్గా చూసేటోళ్ళ అందరికైతే తెలుసు, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నా. సో 4 years నుంచి నేనైతే ఒకటే దగ్గర సర్వీసింగ్ అయితే చేపిస్తున్నా, తెలిసిన వాళ్ళ దగ్గర. షోరూంలో నాకు స్టార్టింగ్ ఈ బండి కొన్నప్పుడు ఒక 20,000 30,000 తిరిగినప్పుడు ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది నాకు షోరూమ్ వాళ్ళతో. సో ఇక అప్పటి నుంచి నేను షోరూమ్ వెళ్ళడం కూడా బంద్ చేసిన. బట్ నాకు షోరూమ్ కంటే బయటనే నచ్చింది. ఎందుకంటే నేను నా కళ్ళ ముందు ఉండి అన్నీ చేయించుకుంటా. బండి ఇప్పుడు వరకు ఎంత తిరిగిందంటే ఆల్మోస్ట్ 1,40,000 తిరిగిందేమో. 1,39,129 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకొక 800 కిలోమీటర్స్ అయితే 1,40,000 అవుతుంది. సో త్వరలోనే ఈ బండిని 2 lakhs కూడా కంప్లీట్ అయితే చేసేద్దాం. ఇంకో అప్డేట్ కూడా ఇవ్వాలి మీకు. యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. అదే యాడ్సెన్స్ బ్లాక్ అయింది కదా, మనం అయితే యాపిల్ ఫామ్ అయితే ఫిలప్ చేసి సబ్మిట్ అయితే చేసి కూడా 1 week 8-9 days అయితే అయిపోయింది. అయితే ఏమైతే రెస్పాన్స్ అయితే ఏం లేదు యూట్యూబ్ నుంచి. ఇంకొకటి ఏంటంటే వర్షాలు కూడా చాలా పడుతున్నాయి హైదరాబాద్లో. నిన్నైతే ఘోరంగా పడ్డది. డేట్ వచ్చేసి 10th June వెనస్డే 2026. మొత్తం మునిగిపోయినాయి ఇవన్నీ. వర్షాకాలం కూడా మనకైతే ఇక స్టార్ట్ అయిపోయినట్టే కదా లాస్ట్ వీడియోలో. సో ఒక బ్యాగ్ కూడా బుక్ చేసిన అని చెప్పి ఆ బ్యాగ్ కూడా నిన్ననే అయితే డెలివరీ అయితే వచ్చింది. 100% రెయిన్ ప్రూఫ్ అని వాళ్ళు అయితే చెప్తుండ్రు. సో వాడినాక జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్తా ఎలా ఉంది ఏందన్నది. ఒకసారి ఇక్కడ ఫోటో అయితే వేస్తా చూడండి ఆ బ్యాగ్ది. ఇంతకుముందు ఎవరైనా ఈ బ్యాగ్ వాడుంటే ఎలా ఉంటుందో మీ రివ్యూ కూడా ఒకసారి చెప్పండి నాకు. ఎందుకో బండి కొంచెం డిఫరెంట్గా, ఇంజన్ కూడా నాకు తెలిసి ఇంజన్ లోపల టైమింగ్ చైన్ కూడా పోయినట్టుంది. సంథింగ్ ఇంజన్ లోపల ఏదో పోయింది, బేరింగ్స్ ఏదో అయితే పోయింది. ఎందుకంటే ఇంజన్ అనేది అంత స్మూత్గా రావట్లేదు సౌండ్. సో ఏం పోయింది ఏందన్నది ఒకసారి ఓపెన్ చేసి చూసే వరకు అయితే చెప్పలేము. అండ్ బిల్ కూడా ఎంత అవుతుందో మీరు ఎవరైనా గెస్ చేస్తే కింద గెస్ చేసి అయితే చెప్పండి. మెల్లమెల్లగా అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకవేళ తీసుకుంటే మనం అయితే ఒక మంచి రైడింగ్ జాకెట్ అయితే తీసుకోవాలి. 1 month అయిపోయింది బండిని రైడ్ చేయక ప్రాపర్గా, అంటే ఇట్లా ట్రావెల్ చేయక హైవే ఎక్కక. ఇంకొక 3 daysలో మనం అయితే స్టార్ట్ అయిపోతాం హైదరాబాద్ నుంచి. సో ఇంకా వీడియో చూసేటోళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి మన ఛానల్ని. వచ్చేసినాం మనం హోండా షోరూమ్ దగ్గరికి కూడా. ఈ బండి కొన్నది కూడా మనం ఇందులోనే, JSP హోండా బాలానగర్. చలో వెళ్ళేసి మనకు కావాల్సిన షోరూంలో కొనుక్కొని మెకానిక్ షాప్ కాడికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, డ్రమ్ రబ్బర్, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్తో పాటే స్పార్క్ ప్లగ్ కూడా వచ్చింది మనకైతే. సో 1 2 3 4 ఎప్పుడు మన బండి సర్వీసింగ్ చేయించినా ఈ 4 items కామన్ మనకి. ఈ 4 items నేనైతే అస్సలు బయట అయితే కొనా, షోరూమే ప్రిఫర్ చేస్తా. ఇంజన్ ఆయిల్కి 473, ఆయిల్ ఫిల్టర్కి 93, బ్యాక్ డ్రమ్ రబ్బర్కి 71, ఎయిర్ ఫిల్టర్ కిట్కి 297. మొత్తం ఇప్పుడు అయితే 936 రూపీస్ అయితే అయ్యింది. ఇంజన్ సౌండ్ కూడా వస్తుంది. ఇంజన్ లోపల ఏమైనా టైమింగ్ చైన్ కానీ ఏమైనా బేరింగ్స్ కానీ పోయినాయి అంటే మళ్ళీ షోరూమ్కే రావాలి మనము. అన్ని రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. పెట్రోల్ కూడా అంతా 107.36 రూపీస్ ఉంటుండే 1 month బ్యాక్. ఇప్పుడు 115 116 రూపీస్ అయింది. సో మనకు తెలియట్లేదు కానీ మనం చూస్తుండే మన ముందే 9 రూపీస్ అయితే పెరిగిపోయింది ఈ 1 monthలోనే. ఒకప్పుడు ఈడ ఐడియల్ ఎక్కడ ఈడ ఏమి ఉండకపోతుండే, ఖాళీ గ్రౌండ్ ఉంటుండే, మేము ఇక్కడ క్రికెట్ ఆడుతుండే వచ్చి. బట్ ఇప్పుడు చూస్తే బిల్డింగ్స్ అయితే లేపేస్తున్నారు. అసలు ఐడియల్ లేక అప్పుడు వేరుంటుండే. ఒక 1-2 years బ్యాక్ మొత్తం అంతా ఫుడ్ కోచ్ కానీ హడావిడి ఉంటుండే. ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా అనిపిస్తుండే నాకు ఒక 2 years బ్యాక్. ఏమో మొత్తం అన్ని తీసేసి మొత్తం అన్ని బిల్డింగ్సే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇటు వచ్చిన మట్టి దుమ్ము తప్ప ఇంకేం లేదు. ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల లారీస్ వెళ్తాయి కదా, లారీస్ వెళ్ళినప్పుడు నైట్ అంతా మట్టి అంతా లేస్తుంది ఐడియల్ లేక్లో. బట్ ఒక 2 years బ్యాక్ అయితే ఇది మొత్తం వేరే ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ ఆగి చూపిస్తాం మీకు.
ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది. ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం లీక్ అయిపోతుంది. చూస్తున్నారు, ఇంజన్ ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మొత్తం మన డిస్క్ ప్యాడ్స్ అయితే పోయినాయి. డిస్క్ ప్యాడ్స్ పోయి డిస్క్ అయితే హీట్ అవుతుంది అండ్ గీతలు కూడా పడుతున్నట్టున్నాయి. ఇది సెకండ్ ప్రాబ్లం. అండ్ ఇంకా థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇండికేటర్స్ రెండు ఊడిపోయి ఏలాడుతున్నాయి. అవి అట్లనే పూరి రైడ్ నుంచి అట్లనే ఏలాడుతున్నాయి. సో థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే చైన్ సౌండ్ వస్తుంది. మొత్తం చైన్ అయితే లూజ్ అయిపోయిందో లేదంటే మన బేరింగ్ ఏమైనా పోయిందో తెలియదు, చైన్ మొత్తం సౌండ్ వస్తుంది. అది ఫోర్త్ ప్రాబ్లం. అండ్ అట్లనే ఇక్కడ క్యాబ్ కూడా వెళ్ళిపోయింది. సో చైన్ ఒక క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ కూడా లేదు. బ్యాక్ టైర్ మనము కాశీకి వెళ్ళేటప్పుడే కొత్త టైర్ అయితే వేయించుకొని వెళ్ళాం కదా. సో ఈ టైర్ కూడా ఏందేమో గాలి అయితే దిగిపోతూనే ఉంది. ఎవ్రీ ఒక 2-3 డేస్కి ఒకసారి గాలి దిగిపోతుంది. మళ్ళీ నేను గాలి ఫిల్అప్ చేపిస్తున్నా. పంచర్ ఏమైనా ఉందేమో అని చెక్ చేపిస్తే పంచర్ కూడా లేదు, బట్ గాలి అయితే దిగిపోతుంది అది. సో ఇప్పుడు కూడా చూడండి, గాలి లేనే లేదు. 2 డేస్ అవుతుంది కొట్టించి, గాలి లేదు. సో అదొక ప్రాబ్లం. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే ఇది ఒకటి ఊగుతుంది మొత్తం. ఇంజన్ సౌండ్ వస్తుంది. ఇంజన్ సౌండ్ వినిపిస్తాగండి మీకు. సో ఒక సౌండ్ వినిపిస్తుందా? అదేదో నట్టు లోపల ఒక నట్టు ఊడిపోయి పైకి కిందికి ఒక బాటిల్ ఒక నట్టు వేసి షేక్ చేస్తే ఎలా అయితే వస్తుందో ఆ సౌండ్ అయితే వస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం. నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఇన్నిగానం ఉన్నాయి. ఓపెన్ చేసి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ బయట పడతాయో తెలీదు. క్లచ్ కేబుల్ కూడా మారవాలనుకుంటున్నాను నేనైతే. ఏదో బండి అవుతున్నట్టుంది, R15 అవుతుంది. సో ఇక్కడనే మనం అయితే మన బండి అయితే 4 years నుంచి సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం. R15 చూడండి మొత్తం ఓపెన్ చేస్తే ఎలా ఉందో. ఫస్ట్ టైం చూస్తున్నా R15 మొత్తం సీట్ తీసేసి ఇలా ఉంటుందా అని. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందేమో మేబీ. సో ఈ బండి అవ్వాలి. ఈ బండి అయిపోయినాక మన బండి అయితే చేస్తాను అయితే చెప్పిండు. సో దీనిలో కూడా చాలానే ఉన్నాయంట ప్రాబ్లమ్స్. రబ్బర్లు వేయాలి. ప్లేట్ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఫిట్. సో ఇంజన్ లోపల ఇది ఉంది కదా, దీని క్లచ్ ప్లేట్ రబ్బర్లు అయితే పోయినాయి అంటామని. ఇప్పుడు ఈ రబ్బర్లు అయిపోయినాయి, బాల్నార్ అయితే పోవాలి. సో ఇది ఒక కొత్త ప్రాబ్లం అయితే బయట అయితే పడ్డది. ఇంకేమున్నాయో తెలీదు, ఒక్కొక్కటి అయితే చూస్తున్నాం. ఇంజన్ ఆయిల్ కూడా తీసిండు, అంత అయితే రాలేదు. 100 ml ఎంతో ఉంటే దానిలో సగం వచ్చింది ఇంజన్ ఆయిల్. ఈడ కూడా ఆయిల్ అయిపోయింది, ఈ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. బండి అయితే అయిపోయిందంట, తీసుకొనికి అయితే వెళ్తున్నాము. మనం బండి కూడా నిన్న ఇచ్చినాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయితే అవుతుంది. ఇప్పుడైతే బండి అయితే తీసుకొనికి అయితే వెళ్తున్నాము. ఒకసారి ఆడికి వెళ్ళినాకైతే చెప్తాం మొత్తం ఎంత అయింది, ప్రైస్ ఏమేమి మార్చినాం, ఏం చేసినాం అన్నది. నాకైతే వెళ్ళి ఎప్పుడెప్పుడు బండి చూస్తామా అని అయితే ఉంది. చూడండి ఎలా ఉందా మొత్తం. మొత్తానికి అయితే దిగేసినాం కుకట్పల్లిలో. సో బండి అయితే మనం నిన్న మార్నింగ్ ఇచ్చినాం. నిన్న మార్నింగ్ ఇస్తే కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నిన్నైతే అవ్వలేదు. ఇలా అయితే చూపిస్తా ఏమేమి మార్చిండ్రు, ఏమేమైనా ఎంత అయింది కాస్ట్ అన్నది. ఫైనల్లీ ఇలా అయితే ఉంది మన బండి. కొత్తగా కనిపిస్తుంది. ఇండికేటర్స్ కూడా చేంజ్ చేసేసినాం. ప్రతిసారి హోండా ఇండికేటర్లు వేస్తే ఓడిపోతున్నాయి అని చెప్పి బజాజ్ అయితే వేసినాం. సో నేను ఏదైనా ముందు లైటింగ్ కాదు ఒకసారి డీటెయిల్గా అయితే చూపిస్తా. సక్సెస్ఫుల్లీ బండి అయితే అయిపోయింది. ఇందాక మెట్రోలో వచ్చేటప్పుడు అయితే చూస్తున్నా కింద మొత్తం ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది కూకట్పల్లిలో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బండి సర్వీసింగ్ చేయించినాక. పూరి నుంచి వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుంటే ఇప్పుడు చేయించినాం మనం సర్వీసింగ్. సో సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయింది, ఏమేమి చేంజ్ చేసినాం అన్ని డీటెయిల్గా మాట్లాడదాం, అన్ని డీటెయిల్గా చెప్తా. అండ్ నేను మనం కొన్ని క్లిప్స్ కూడా తీయమని చెప్పిన. ఇంకొక 2 daysలో మళ్ళీ మనం ట్రిప్కి కూడా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. మెయిన్ ఏం ప్రాబ్లం అంటే ఈ బండిలో క్లచ్ రబ్బర్లు ఉంటాయి కదా, క్లచ్ రబ్బర్లు అయితే పోయినాయి మొత్తము. క్లచ్ రబ్బర్లు, క్లచ్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ ఆ రబ్బర్స్ అవన్నీ అయితే పోయినాయి. మనది తీయనికి అయితే రాలేవు. సో ఆ తీయనికే చాలా పెద్ద ప్రాసెస్ అయింది అండ్ దానికే ఎక్కువ అమౌంట్ అయితే అయింది మనకి. అయితే కొన్ని వీడియోలు అయితే తీయమని చెప్తా, చూడండి ఆ వీడియోస్ యాడ్ చేస్తా. ఎంత కష్టపడ్డారు మన క్లచ్ రబ్బర్లు తీయనికి. మన బండి ఎప్పుడు సర్వీసింగ్కి వెళ్ళినా సరే ఒట్టి జనరల్ సర్వీసింగ్ అయితే అవ్వదు. సో చేపించకపోతే అసలుకే చేపియా నేను, కానీ చేపిస్తే మాత్రం చెప్పినా కదా మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో నిన్ననే. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే నేను వెళ్ళా అసలు సర్వీసింగ్కి అలానే నడుపుతా.
ఎప్పుడైతే బండి సర్వీసింగ్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యి వెళ్తానో అక్కడికి వెళ్ళినాక మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఇంకే ప్రాబ్లం లేకుండా అన్నీ చేయించేస్తుంది ఏదన్నా కానీ. మళ్ళీ ఇప్పుడు సర్వీసింగ్ చేయించిన మధ్యలో నేను మళ్ళీ ఒక 3000 కిలోమీటర్స్ అవ్వాలి, లేదంటే మనం ఒక ట్రిప్ నుంచి అన్నా రావాలి, అప్పుడే ఒక సర్వీసింగ్. ఒక ట్రిప్ వెళ్తున్నాం, మళ్ళీ ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ సర్వీసింగ్, మళ్ళీ సర్వీసింగ్ కాగానే మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళాలి, మళ్ళీ ఆ ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ సర్వీసింగ్. సో అలా అయితే అవుతున్నాయి సర్వీసింగ్. సో అన్నీ చెప్తా ఫస్ట్ డీటెయిల్గా ఎంత అమౌంట్ అయింది ఏందన్నది. అయితే మెయిన్ ఏమేమి మార్చినాం అంటే ఆ క్లచ్ రబ్బర్లు, క్లచ్ రింగ్స్ అయితే మార్చినాం మెయిన్ అది. అండ్ వెనకాల వచ్చేసి బ్యాక్ది డ్రమ్ బ్రేక్, డ్రమ్ రబ్బర్స్, అండ్ ఫ్రంట్ దానికి వచ్చేసి డిస్క్ ప్యాచ్ చేంజ్ చేసినాం, అండ్ 2 ఇండికేటర్లు చేంజ్ చేసినాం. సో ఇంకా ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంకా ఇంజన్ ఆయిల్ కూడా లీక్ అవుతుంది కదా మనకి. సో ఇంజన్ ఆయిల్ లీక్ కాకుండా అదంతా ఓపెన్ చేసి ఇట్లా ఒక టేప్ లాంటి ఒకటి చిన్నది, అది చాలా సన్నగా ఉంటుంది, దాన్ని ఏమంటారో తెలీదు, అదైతే ఒకటి ఇంజన్ చుట్టూ అయితే పెడతారు ఇంజన్ ఆయిల్ లీక్ కాకుండా. చైన్ కూడా మొత్తం క్లీన్ చేయించేసి జస్ట్ అయితే చేసినాం చైన్ని. చైన్ సౌండ్ లేదు, ఇంజన్ సౌండ్ లేదు, బండి స్మూత్ ఉంది. అమౌంట్ వచ్చేసి మొత్తం మనకైతే 4000 రూపీస్ అయితే అయింది, అన్ని ఇందులోనే ఇంక్లూడింగ్. నేను షోరూంలో స్పేర్స్ కొన్నాం కానీ, వాషింగ్ కానీ, సర్వీసింగ్ ఛార్జెస్ కానీ ఇంక్లూడింగ్ చేసుకొని మనకైతే 4000 రూపీస్ అయితే అయింది. చెప్పండి, ఇవే ప్రాబ్లమ్స్ కనుక షోరూంలో కనుక చేస్తే నాకు 10,000కి బిల్ అయితే తక్కువ అయితే కాదు. సో ఆ ట్యాక్స్లు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి. మన ముందు చూడండి ఏ కార్ ఉంది, టొయోటా వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ లాంచ్. ఈ వెనకాల నుంచి చూడడానికి ఏదో డబ్బా ఉన్నట్టు ఉంటుంది ఈ కారు. సో బయటికి వెళ్ళి అంత బాగుంటుంది కానీ లోపల కంఫర్ట్ మస్తు ఉంటుంది ఈ కార్ది. ప్రీమియం ఉంటుంది మంచిగా లోపల సిట్టింగ్కి కానీ. ఒక చిన్న మినీ సైజ్ బస్సు అనుకోండి ఆ కారు. ఎంత ఉంటుంది, 1 crore ఉంటుందా, 1.5 crore ఉంటుందా? కామెంట్ చేయండి కింద ఎంత ఉంటుందో కారు. క్లచ్ అవి బేరింగ్స్, ఆ రబ్బర్స్ అవన్నీ వేయగానే బండి ఏదో పికప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఇట్లా క్లచ్ వదిలితే బండి వెళ్ళకపోయేది, లైట్గా యాక్సిలేటర్ ఇస్తేనే వెళ్ళేది. సో ఇప్పుడు క్లచ్ ఇట్లా మూమెంట్ ఇస్తున్న కొద్దీ బండి ఇట్లా ఫ్రంట్కి వెళ్తూనే ఉంది. సర్వీసింగ్ ఆ 4000లో ఏదైతే కాస్ట్ ఉందో ఆ 4000లో మనకి ఎక్కువ అయిందంటే ఆ క్లచ్కి సంబంధించింది. ఆ క్లచ్ కూడా ఎందుకు చూపించినా అంటే మన ఇంజన్ సౌండ్ వస్తుంది కదా. సో ఆ రబ్బర్లు అనేటివి పోయి మొత్తం ఇంజన్, అందుకే మనకి లైట్గా సౌండ్ వచ్చిండే. నేను టైమింగ్ చైన్ అనుకున్నా కానీ టైమింగ్ చైన్ పోతే ఇంజన్ సౌండ్ వేరేలాగా ఉంటుందంట. ఫస్ట్ అయితే ఫ్యూయల్ కొట్టిద్దాం, ఫ్యూయల్ లేదు బండ్లో అస్సలకి. $115, మళ్ళీ 1 రూపీ తగ్గిందా? పెట్రోల్ ఏందో పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. నిన్ననో మొన్ననో 116 ఉండే, ఇప్పుడు 115.73. 1 రూపీ కూడా కాదు, పైసాస్ తగ్గుతుంది. పెంచడం మాత్రం రూపీస్లలో పెంచుతుండ్రు, తగ్గించడం మాత్రం పైసాస్లలో తగ్గిస్తున్నారు. 440 మారు 440. होगा देखो भाई 440 కొట్టిస్తే 4 లీటర్స్ కూడా రాలేదు. సో ఇలా అయితే ఉంది మొత్తం. ఇంజన్ ఆయిల్ కూడా లీక్ అవుతుంది కదా, ఇంజన్ ఆయిల్ కూడా మొత్తం అయితే సెట్ చేసేసిండు. ఈ రబ్బర్ ఉంటుంది లోపల. సో దీని లోపల అయితే పెట్టిన స్పేర్ చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా ఈ క్లచ్ ప్లేట్స్, వీటిపైన ఈ రబ్బర్ ఉంది కదా, ఇది మొత్తం అరిగిపోయి చూడండి ఎలా అయిపోయినాయో. అదొకటి. అండ్ ఇండికేటర్స్ కూడా మన హోండా ఇండికేటర్స్ ఎన్నిసార్లు వేసినా ఊడిపోతున్నాయి అని చెప్పి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండేటి బజాజ్ అయితే వేసిన ఈసారి. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లే, బాగానే ఉంది. నేను ఎట్లనో ఉంటుంది అనుకున్నా కానీ ఓకే బాగానే ఉంది. ఇది ఊగేది ఇది అయిపోయింది. సో మెయిన్ అంటే ఇంతే, బండి అయితే ఇలా ఉంది చూడనీకి మొత్తం ఓవరాల్గా. సో అన్నీ లోపలనే కాబట్టి బయటకు అయితే ఏం చూపినకైతే లేదు పెద్దగా. నేను చెప్పిన అన్నీ అయితే చేంజ్ చేసేసినాం. ఒక చిన్న వీడియో అంతే బండి సర్వీసింగ్ది. నెక్స్ట్ నేను రేపు ఒకసారి బండి సర్వీసింగ్ చేయించినాక సిటీ లోపలనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళేసి వద్దామని అయితే అనుకుంటున్నా. లైక్ మన బండి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి కదా. సో నేను ప్రతిసారి చెక్ చేసుకుంటా సర్వీసింగ్ అయిపోయినాక, అంటే మన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా రావా అని చెప్పి ముందే చెక్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చేపించేసుకొని వెళ్ళొచ్చు ఫ్రీగా. సో బండి మెయిన్ మనకు అసలు ట్రిప్లో కనుక బండికి చిన్నగా ఏదైనా సరే అది మనకి దొరకదు, ఫస్ట్ అంత ఈజీగా దొరకదు. సో మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతుంది. అది డే 1 అయింది అనుకోండి, ఇక చెప్పలేము అది ఎట్లా ఉంటుందని. నాకైతే హోప్ఫుల్ ఇప్పటివరకు అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అలాంటివి నేను ఏమైతే ఫేస్ చేయలేదు బండి మీద. ఒక్కసారి ఫేస్ చేసిన, ఎప్పుడు మనం కాశీ నుంచి నాన్ స్టాప్ వచ్చేటప్పుడు అనుకుంటా, కాశీ నుంచి నాన్ స్టాప్ వచ్చేటప్పుడు డిస్క్ మొత్తం బయటకు వచ్చేసింది, స్క్రూలు ఊడిపోయి. మన కాంబీ బ్రేక్ ఉండడం వల్ల ఈ బ్యాక్ బ్రేక్ పడట్లేదు, డిస్క్ బయటకు వచ్చేయడం వల్ల మొత్తం ఒక 60-70 కిలోమీటర్స్ అసలు బ్రేక్ లేకుండా మెల్ల సైడ్కి వెళ్ళి వచ్చిన. ఏడ దొరకట్లేవు, ఆ స్క్రూలు దొరకట్లేవు. మొత్తం తిరిగి 60 కిలోమీటర్స్ అసలు ఒక 3 hours అన్న టైం పట్టి ఉంటుంది. అసలు ఆ స్క్రూలు అయితే దొరకలేవు నాకు. లాస్ట్కి ఇక ఏదో మెకానిక్ షాప్ కనబడితే, చిన్న మెకానిక్ షాప్, వాళ్ళ దానిలోకి వెళ్ళి వాళ్ళని బతలాడి, అన్న ఏదో ఒక బండిదన్నా తీసేయన్నా, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళాలి అది ఇది అని చెప్పి చేపించుకొని అప్పుడు స్టార్ట్ అయినా. సో ఒక్కసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది అంతే. ఇంకెప్పుడు మనకైతే మన బండి అయితే హ్యాండ్ అయితే ఇవ్వలేదు. రేపు పొద్దున అయితే లేచి
సిటీ లోపలనే ఒక షార్ట్ రైడ్ అనుకోండి, ఇక షార్ట్ రైడ్కి వెళ్ళేసి వద్దాం. రాగానే ఇక ట్రిప్ వీడియో అయితే వచ్చేస్తుంది మీకు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు బాయ్.